హలో ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ షార్ట్ వ్లాగ్, ఈస్ట్మెన్ జాస్మిన్ వ్లాగ్స్. అయితే నేను చెప్పాను కదండి, తమ్నేల్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అసలు ఏంటి మ్యాటర్ అని చెప్పేసి. ఈరోజైతే మా ఊర్లో జరిగిన కొన్ని విషయాలు నాకు వీడియో చేయాలనిపించింది, అందుకే చేస్తున్నాను. మీకోసమే అనుకోండి ప్లీజ్. ఫస్ట్ టైం దీంట్లో నీళ్ళు లేదు కదా, ఈ పక్క కూడా నీళ్ళు తక్కువ ఉండేవి. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ ఎండిపోవడం. మా ఊరిది, మీ ఊరిది, మా ఊరిది మీ ఊరిది రెండు కలిపిపోయే ఫ్రిడ్జ్ ఒకటి. ఇది ఫస్ట్ టైం. మొత్తం ఒకప్పుడు ఒకసారి ఫ్రిడ్జ్ పైనుంచి నీళ్ళు పోయి పోతాండే, బండ్లో కూడా పోయినాం, పైనుంచి పోయినాయి నీళ్ళు. అయితే ఇలా పెట్టేసుకొని చూడండి, అన్నీ ఇలా అయితే పెట్టేసుకున్నాము. ఇలా పెట్టేసుకొని అంత సంత మధ్యలో అది దిగింది కిందికి. ఇది అనమాట. చూడండి ఫ్రెండ్స్, కాలువలో నీళ్ళు అయితే దారుణంగా అయిపోయినాయి. ఫస్ట్ టైం ఇట్లా చూస్తున్నాను నేను. మా ఊర్లో నీళ్ళు లేకపోవడం ఇదే మొదటిసారి. ఇలా చాలా దారుణంగా ఉన్నాయి. అయినా కూడా కాలువలో చుక్క నీళ్ళు లేవు. అయినా కూడా ఇక్కడ చూడు ఫుల్ పంటలు అయితే వేశారనమాట. వరి వేశారు, అన్ని రకరకాలుగా వేశారు. ఇది మా ఇంటికి పోయే రూటు. ఈ కాలువ అనేది మా ఇంటి పక్కలోనే వస్తుంది. ఇది అనమాట కాలువలో ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇలా నీళ్ళు ఇట్లా నీళ్ళు లేకోకుండా ఉంటే ఏదో తెలియని ఒక బాధ ఉంది. మేమైతే ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఇంటికా నుంచి మా ఇంటికి వెళ్తున్నాము. అదే అనమాట వెళ్ళే రూట్లో ఇది. ఇట్లా నీళ్ళు లేకోకుండా చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. పంట వేశారు, వరి వేశారు అనమాట. ఫస్ట్ టైం వరి వేసినారు, ఇది సెకండ్ టైం అనుకుంటా. మళ్ళీ సెకండ్ టైం కూడా వేశారు. నీళ్ళు ఇట్లా స్ట్రైట్గా పోతే మా ఇల్లు వచ్చేస్తుంది. ఇంకా అది పొలాల పక్కలోనే మా ఇల్లు అన్నట్టు, అంటే దగ్గరలోనే, మళ్ళీ దూరమే. పాపం బాధేస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా ఏ నమ్మకంతో వరి వేసుకున్నారు, చుక్క నీళ్ళు లేవు. చూస్తుండ్రా, అది పక్కలోనే కాలువ. ఒక నిమిషం కాలువ చూపిస్తా. ఇది అనమాట కాలువ చూడండి, ఒక్క చుక్క నీళ్ళు లేవు. మొత్తం అదేమంటే డస్ట్ నీళ్ళు అనమాట, మరకలు ఉండేవి. ఇదో ఈ పైన లైన్ వరకు నీళ్ళు ఉండేవి ఇప్పుడైతే చూస్తే ఇలా ఉంది అనమాట. నీళ్ళు లేకోకుండా పోవడం. అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను డైరెక్టే వీడియో అప్లోడ్ చేస్తున్నాను, పక్కన వేరే వాళ్ళు చూస్తూ పోతున్నారు, అందుకని మధ్యలో కట్ చేశాను అనమాట. సరే, వీడియో అయితే ఇదే అనమాట. నాకు ఎందుకో తెలియదు, చాలా బాధగా అనిపించింది కాబట్టి వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఏది ఏమైనా కూడా మన ఊరికి వచ్చినప్పుడు ఉండే ఫీలింగే వేరు. సో నేనైతే ఏం రెడీ కాలేదు. మా ఊరుకు మా హస్బెండ్ వాళ్ళ ఊరుకు పక్కలోనే ఉంటుంది, అందుకని చెప్పేసి రెడీ ఏం అవ్వలేదు, డైరెక్ట్ వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి ఈరోజు సండే కదా, చర్చికి అయితే వెళ్ళాలి. అక్కడ ప్లేస్ అయితే సూపర్గా ఉంది. ఆడ ఫేమస్ చర్చి ఒకటి ఉంది, అదైతే చూపిస్తాను. అక్కడికి వెళ్ళి వ్లాగ్ అయితే చేస్తాను అనమాట. ఈ వీడియో అయితే ప్రజెంట్ ఇలా అప్లోడ్ చేస్తున్నాను. నీళ్లు లేకుండా ఇలా ఎండిపోయిన ఊరిని చూస్తుంటే ఏదో తెలియని ఒక సాడ్ బాధ అయితే లేస్తుంది. ఏంటో చూసారు, ఒక్క నిమిషం లైట్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ నీళ్ళే లేవు, కానీ ఎక్కడి నుంచి పెట్టారో నీళ్ళు తెలియదు. మోటార్స్ ఏమన్నా ఉన్నాయి, అదిగో అక్కడ చెట్టు దగ్గర ఒక చిన్న బావి ఉంది చూసారా, ఆ బావిలోంచి నీళ్ళు ఏమో పెట్టినట్టున్నారు. అదే అనమాట, బావిలోంచి నీళ్ళు అయితే ఇలా పెట్టి ఉన్నారు. కాలువలో అయితే నీళ్ళు అయితే అస్సలు లేవు ఫ్రెండ్స్, మొత్తం అయితే వేసినారు అనమాట. ప్రతి ఒక్కరు వేసినారు. ఈ నుంచి ఆ లాస్ట్ వరకు చూస్తే మొత్తం పొలాలే ఉన్నాయి. సూపర్గా ఉందండి. అటు సైడ్ కాలువలో, ఇటు సైడు పొలాల్లో మధ్యలో కాలువ ఉంటుంది. ఇట్లా స్ట్రైట్గా పోతే 5-10 మినిట్స్లో మా హౌస్ వచ్చేస్తుంది అనమాట. అయితే ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. ఇంకా వెళ్ళే రూట్లో అయితే నేను కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను, అక్కడ చాలా తక్కువ పడతాయని. ఇక్కడైతే మా పప్పీస్ని కూడా, ఇది చూసారా కింద పాపం, పప్పీస్ని కూడా తీసుకొని వెళ్ళాము. ఇంకా ఇదే అనమాట. ఇంకా ఇది పెట్టేసుకొని ఇంకా వెజిటేబుల్స్, నా ఫేవరెట్ బెండకాయలు అయితే తీసుకున్నాను. ఆల్మోస్ట్ చాలా ఎక్కువనే తీసుకున్నాను. నా ఫేవరెట్ బెండకాయ మీకు అందరికి తెలిసిందే కదా, తీసుకున్నాను. బ్యాగ్ కూడా కొత్తది తీసుకున్నాను. ఇదే అనమాట. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చూడండి ఎండ, అబ్బా వాటి ఎండ
చూసారా ఎండ ఎట్లా పెడుతుందంటే సన్న సెగలు పెట్టలే. టైం ఎంతో తెలుసా 7:30. ఇప్పుడు 7:30 అయింది ఫ్రెండ్స్. 7:30కే ఎండ చూడండి ఎలా పెడుతుందో. భయంకరంగా పెడుతుంది ఎండ. ఇంకా సరే మేమైతే వెళ్తున్నాము. సో వెళ్ళే రూట్లో పప్పీస్ అయితే వెళ్ళే రూట్లో అయితే ఇంకా ఇదే అనమాట వ్లాగ్. ఇలా ఎందుకు సడన్గా దిగి వ్లాగ్ అయితే చేస్తున్నా, నాకు చాలా బాధ అనిపించింది అందుకే చేస్తున్నాను. డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చాను కాబట్టి అప్లోడ్ చేసేస్తాను, ఇంకా వేరేది ఏం లేదు. సో ఇది అనమాట. సరే, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద హైప్ ఉంటుంది, దాన్ని కూడా హైప్ చేయమని కోరుకుంటున్నా. సో ఇంకైతే బయలుదేరదాం రండి. నేనైతే ఎక్కుతున్నా. ఇంకా అయితే మేము బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇంకెట్లా బయలుదేరేతున్నాం. ఇల్లు పక్కలోనే ఉంది, సో ఏం టెన్షన్ పడకండి. వ్లాగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇల్లు దగ్గరలోనే ఉంది మాకు. ఇది ఈ టర్నింగ్లోంచి వెళ్ళి అలా మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా మా హౌస్ వచ్చేస్తుంది. దగ్గరనే, దూరం ఏం కాదు, చాలా దగ్గరనే అనమాట. ఇలా కాలువ కట్ట మీద వెళ్ళేదంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మంచిగా ఉంది. స్టాండ్ సెల్ఫీ స్టాండ్ పెట్టుకోలేదు, సో నేను ఒక హ్యాండ్తో మొబైల్ పట్టుకున్నాను. నా ఫేస్ ఏం బాగుండదు, అసలు యాడ్ చేస్తున్నాను. కొంగలు అయితే సూపర్గా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. అబ్బబ్బబ్బా, వాటి యొక్క కొంగలు అయితే ఎట్లున్నాయో సూపర్గా ఉన్నాయి. ఈ వరి పొలంలో కొంగలు అయితే ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. చూసారా ఎంత మంచిగా ఉన్నాయో, చల్లగా ప్యూర్గా. వీటి వల్ల మనకు చాలా యూజ్ ఉంది తెలుసా. ఈ ఎర్రలు ఉంటాయి చూడు, పంటను నాశనం చేసి చిన్న చిన్న పురుగుల్ని ఇవి తినేస్తుంటాయి కొంగలు. ఇవి మనకు వాటికి తెలియకుండానే మనకి చాలా హెల్ప్ చేస్తుంటాయి కొంగలు. ఇదో ఇక్కడైతే ఈ మధ్యనే నాటారు వరి. చాలామంది అండి ఇక్కడ ఎవరన్నా ఒకరు వరి వేశారంటే మొత్తం వరి వేశారనమాట. ఏదైనా మన విలేజే కదా, సొంత ఊరు. అబ్బా, ఇలా ఆవులు గడ్డి వేసుకొని సూపర్ ఉంది కదండి. పల్లెటూరులో ఉండేంత పీస్ఫుల్ ఎక్కడ ఉండదు అంటాం కానీ, బట్ ఇక్కడ ఉండలేము అంతే, అదంతే. కానీ ఇక్కడికి వస్తే మాత్రం నెమ్మదిగా ఉంటుంది. ఏంటి పోవాలనిపించేది అంటుండు మా హస్బెండ్, ఇష్టమైన గారు. ఇది అనమాట, ఫుల్ చెట్లు. విలేజ్ ఎంత బాగుంది. ఇది మా ఊరు పక్కలోనే మా విలేజ్ పక్కలోనే. ఇట్లా సూపర్గా ఉంది కదండి. ఎంతైనా విలేజే అండి. మీరు ఏమన్నా అనుకోండి, విలేజ్లో ఉండే పీస్ఫుల్ ఇంకా ఎక్కడ ఉండదు. మనశ్శాంతిగా ఉంటుంది, ఏమి లేకపోయినా కూడా పీస్ఫుల్గా ఉంటుంది. చూసారా కాలువలో నీళ్ళు ఎలా ఎండిపోయినాయో, మొత్తం బ్రిడ్జ్ లాగా కాలువ కట్టలాగా ఇలా అయిపోయిందో. కాలువలో పాములు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా. ఒకసారి మా చెట్టు మీద ఒక పాము చూపించాను కదా. అదో ఇదిగో కేసీ కెనాల్ బ్రిడ్జ్. ఏం బ్రిడ్జ్ ఇది? కేసీ కెనాల్ కాదు, ఏదో బ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఇది. ఒకప్పుడు బ్రిడ్జ్ పైనుంచి పడే నీళ్ళు ఇప్పుడు చూడండి ఎలా ఎండిపోయిందో. మా ఊరు పక్క ఊరు ఇది. చూడండి, ఇవి గలీజ్ నీళ్ళు ఫ్రెండ్స్. ఈ వాటర్ అనుకుంటారు గలీజ్ నీళ్ళు ఇవి. ఇక్కడైతే మేకల్ని పెట్టాను. ఇది పంట వచ్చేసి జీలుగు అనమాట. ఇది వాటర్ లేకపోయినా కూడా మంచిగా పండుతుంది. సో చాలామంది ఇది వేసుకున్నారు. సో దీనివల్ల యూజ్ చాలా ఉంది. నీళ్ళు లేకపోయినా కూడా ఇది మంచిగా బ్రతుకుతుంది. దీంట్లో అయితే ఒక బెనిఫిట్స్ ఉంది అనమాట. జీలుగా చెట్టు అంటారు. ఇట్లా షార్ట్ కట్లో వెళ్తున్నాము, దొడ్డిదారి అంటారు కదా, అలా వెళ్తున్నాము. అడ్డదారి వెళ్తున్నాము. సో ఇలా ఉంది అన్నమాట. ప్లే గ్రౌండ్ మంచిగా ఉంది. ఇక్కడైతే ఇంకా ఎవరు వేయలేదు పంటలు. షార్ట్ కట్ అయితే వెళ్తున్నాము. కాలువ పక్కలోనే ఉంటుంది మాకు ఎప్పటికీ. మా ఇంటి దగ్గర కూడా కాలువ ఇంటి పక్కలోనే ఉంటుంది. షార్ట్ కట్స్లో వెళ్తున్నాము. షార్ట్ కట్స్లో వెళ్తే మనకి ఏంటంటే తొందరగా వెళ్తాము. అదే అన్నమాట. ఇది మెయిన్ రోడ్లో కలుస్తుంది రూటు. అందుకు చెప్పాలంటే చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్. ఒకప్పుడు ఇదే రూట్లో మేము 1 year బిఫోర్ ఇదే రూట్లో వచ్చినప్పుడు ఫుల్ వాటర్తో నిండింది కాలువ. ఇప్పుడు చూస్తే చుక్క నీళ్ళు లేవు, ఏదో తెలియకుండానే కొంచెం చాలా సాడ్గా అనిపిస్తుంది. ఎప్పుడు వాటర్ ఉంది. దీని పక్కన పోవాలంటే నాకు చాలా భయం వేస్తుండేది.
ఒక్కొక్కసారి భయంతో పాటు బాధ కూడా వేస్తుంది. నీళ్ళు లేకపోతే చాలా కష్టం ఫ్రెండ్స్. ఏమున్నా కూడా బ్రతికేయచ్చు, కానీ నీళ్ళు లేకపోతే చాలా కష్టం. మేమైతే షార్ట్ కట్స్లో వెళ్తున్నాం చెప్పాను కదా. సో అదే ఇక్కడ కూడా చూడండి పొలం నుంచి పెట్టారు, ఇంకా వాటర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ సమ్మర్లో వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుంది అండి. ఇక్కడైతే అంత మొత్తం దున్నించి పెట్టారు, పంటలు ఇంకా ఏం వేయలేదు ఎవరు కూడా. సో ఇది అనమాట, ఇది మేమైతే షార్ట్ కట్లో వెళ్ళిపోతున్నాం. కింద పప్పీస్ ఉన్నాయి. నేనైతే మా చెల్లెలు చెప్పులు వేసుకొని వచ్చినాను. నా బెల్ట్ చెప్పులు ఎందుకులే అని తీస్తా ఉండాలి. ఇది పుట్ట అనమాట, దాంట్లో పాములు మస్తులు ఉంటాయి. సో ఈ రోడ్డు ఇలా వెళ్తున్నాం కదా, ఇది మెయిన్ రోడ్లో కలిసేస్తుంది. మెయిన్ రోడ్లో నుంచి ఇంకా తొందరగా వెళ్ళిపోవచ్చు. మేమైతే ఇంకా మెయిన్ రోడ్డుకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది మెయిన్ రోడ్ అనమాట. సో సందులన్నీ తిరుక్కొని ఆ ఊర్లో వేరే ఊర్లోంచి మిడిల్లోంచి వచ్చినాము. సో ఇది అన్నమాట మెయిన్ రోడ్ అయితే ఇలా ఉంది. ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది కంటిన్యూ చేస్తాను. అయితే ఇంకా వచ్చే దారిలో అయితే ఇలా ఒక చిన్న కాలువ కట్ట కనిపించింది. సో దానికి కూడా అయితే దిగాను అనమాట. ఇక్కడ వాటర్ చూద్దాము, ఎక్కడైనా కనీసం వాటర్ ఉన్నాయో లేదో అని చూస్తే వాటర్ అయితే ఒకప్పుడు అయితే ఫుల్ చెరువు అండి, కానీ ఇప్పుడైతే మురికి వాటర్తో అయితే ఫుల్ నిండింది. కానీ ఒక మాదిరి సాడ్గా అనిపిస్తుంది. ఇప్పుడు ప్లాస్టిక్ అదంతా అయితే పడిపోయింది. ఇంతకు ముందు అయితే ఫుల్ వాటర్ ఉండింది ఇదంతా, కానీ ఇలా అవ్వడం అయితే చాలా బాధగా ఉంది. ఇంకా పార్ట్ 1 ఇది అయితే పార్ట్ 1 లాగా పెడుతున్నాను, ఎందుకంటే పార్ట్ 2 వీడియో కూడా ఉంది ఇంకా మనకి. ఇదే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇదనమాట, చూసారా ఎప్పుడు మేము ఈ బ్రిడ్జి దగ్గర నుంచే నడుచుకొని వెళ్తూ ఉంటాం అనమాట. పప్పీస్ని తీసుకొచ్చాం కదా, వాటికి వాకింగ్ అవుతుంది అని చెప్పేసి ఇలా అయితే అన్నాను. ఒకప్పుడైతే ఇలా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు నేను మా హస్బెండ్ ఒంటరిగా వచ్చినప్పుడు ఇక్కడైతే చాలాసేపు టైం స్పెండ్ చేసాము. సో అలా ఒక మెమొరీ లాగా అనిపించింది, అందుకోసమని ఇక్కడ కొద్దిసేపు ఆగాను అనమాట. ఇక్కడ ఆగేసి నేను ఇక్కడ ట్రీ అయితే తీసుకుంటున్నాను. సో చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత ఇలాంటి ప్లేస్కి వచ్చాము. ఒకప్పుడు ఇక్కడ పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండింది వెదరు. ఇప్పుడు అయితే ఒకప్పుడు ఈ బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ పోతుండే, వాటర్ని అలా చూస్తూ బాగా టైం స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు చూస్తే ఇలా ఉండేసరికి ఏదో ఒక తెలియని ఒక సాడ్ బాధ అయితే అనిపిస్తుంది. ఈ పక్క నుంచి ఆ పక్కకి వాటర్ అయితే వెళ్తూ ఉన్నాయి, కానీ మనకి ఏం చేస్తాం చెప్పండి, ఏం చేయలేం కదా. కానీ ఇట్లా ఉండేసరికి కొంచెం ఏదో తెలియని సాడ్ బాధ అయితే అనిపించింది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా చాలా ఉన్నాయండి వీడియోస్. చెరువులు, వాగులు, కట్టెలు ప్రతి ఒక్కటి ఎండిపోయినాయి. ప్రతి ఒక్కటి నేను వీడియోస్ తీసి పెట్టుకున్నాను. ఇది ఒక పార్ట్ 1 లాగా పెడుతున్నాను. ఇంకా మా ఊర్లో ఏ ప్లేసెస్లో ఏ దాంట్లో వాటర్ ఎండిపోయాయి,